Hello children, welcome back to this POLYCET class. మనం POLYCET ప్రీవియస్ పేపర్ డిస్కస్ చేస్తున్నాం. పార్ట్ 1లో 30 బిట్స్ చూసాం మ్యాథమెటిక్స్ పార్ట్లో. సో మ్యాథమెటిక్స్ పార్ట్లో మిగిలిన 20 బిట్స్ మనం ఈ వీడియోలో చూద్దాం, కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో కంప్లీట్గా చూడండి, స్టే ఫోకస్డ్. మీరు ఈ పేపర్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవడం ద్వారా మనం లెసన్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో మనం ప్రిపేర్ అవ్వడానికి బాగుంటుందన్నమాట. రైట్, 31 బిట్ చూడండి. 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయంటే ఇన్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్, తెలుసు కదా కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఒకే సెంటర్తో మనం వేరు వేరు సర్కిల్స్కి ఇస్తే వాటిని మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. ఇక్కడ 2 ఉన్నాయి అలాంటివి. ఇన్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఏ కార్డ్ ఆఫ్ లెంగ్త్ 24 సెంటీమీటర్స్. లోపలున్న సర్కిల్కి బయటున్న సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ గీసిన ఒక కార్డ్ అంటే తెలుసు కదా మీకు, ఆ కార్డ్ లోపల సర్కిల్కి ట్యాంజెంట్ అవుతుందట. ఇట్ బికమ్స్ ఎ ట్యాంజెంట్ టు ద స్మాలర్ సర్కిల్ హూజ్ రేడియస్ ఇస్ 5 సెంటీమీటర్స్. సో మీరు ఇక్కడ స్ట్రక్చర్ అర్థం చేసుకోవచ్చు. 5 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్న స్మాల్ సర్కిల్ ఉంది, బయట ఒక సర్కిల్ ఉంది, దానికి 24 సెంటీమీటర్స్ గీపడిన కార్డ్ ఉంది. దట్ కార్డ్ బికమ్స్ ట్యాంజెంట్ ఫర్ ద ఇన్నర్ సర్కిల్. నా ద క్వశ్చన్ ఈస్ దెన్ ద రేడియస్ ఆఫ్ ద లార్జ్ సర్కిల్. అంటే ఈ లార్జ్ సర్కిల్ యొక్క రేడియస్ మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 24, ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర అది ఏమవుతుందంటే బైసెక్ట్ చేయబడుతుంది కార్డ్. ఎప్పుడైనా సెంటర్ నుంచి మనం ఒక ట్యాంజెంట్కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి మనం గనక ఒక పర్పెండిక్యులర్ గీస్తే లేదా ఒక స్ట్రైట్ రేడియస్ని మనం కనెక్ట్ చేస్తే అది కార్డ్ని ఏం చేస్తుందంటే బైసెక్ట్ చేస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా మన టాపిక్లో నేర్చుకుందాం. సో అందుకని ఈ పర్టికులర్ పార్ట్, ఈ హాఫ్ పార్ట్ ఎంత అవుతుంది, 12 అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఇది 5 ఇది 12 అయిందో మనకి ఇక్కడ ఇది రైట్ యాంగిల్. అంతేకాకుండా మనకి మరొక ముఖ్యమైన విషయం ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఈ ట్యాంజెంట్ని ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గీసిన రేడియస్ రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో ఇట్ బికమ్స్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో హెన్స్ ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూస్తున్నాం మనం. ఒక 5 ఒక సైడ్ ఉంది, 12 ఒక సైడ్ ఉంది. ఆటోమేటిక్గా మనకి ఈ సైడు ఇది రైట్ యాంగిల్ ఎదుర్కొని ఉంది కూడా ఇది హైపోటెనస్ అవుతుంది. అంటే మన బయట సర్కిల్ యొక్క రేడియస్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క హైపోటెనస్ అవుతుంది. సో ఇది ఎక్స్ అనుకున్నాం మనకి ఎలా వస్తుంది, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ కదా. అంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 144. So that is 169. So x is equal to square root of 169. So that becomes 13. So ఈ particular hypotenuse 13 అవుతుంది. That is nothing but radius of the big circle, larger circle. సో అలా చక్కగా మనం 13 సెంటీమీటర్స్ అని ఆన్సర్ రాయొచ్చు అనమాట. సో ఇలాంటివన్నీ కూడా మీరు చూసారు, మీ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్లో చూసారు. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా కొంతమంది చేసి ఉంటారు. రైట్, ఎనీవే లేకపోయినా పర్వాలేదు, జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నౌ సీ దిస్ 32nd బిట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ దట్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఎ స్క్వేర్ ఆఫ్ సైడ్ 10 సెంటీమీటర్స్. ఒక 10 సెంటీమీటర్ సైడ్ ఉన్న స్క్వేర్ ఉందట. ఓకే, ఒక స్క్వేర్ అంటే తెలుసు కదా మీకు, అన్ని వైపులా చక్కగా సమానంగా ఉంటుంది, ఈ షేప్లో ఉంటుందని మీరు చూసారు చాలాసార్లు. దీంట్లో ఒక సర్కిల్ గీస్తే మనం కనుక ఒక సర్కిల్ కనుక ఇన్స్క్రైబ్ చేయగలిగితే కరెక్ట్గా దాని 4 సైడ్స్ని టచ్ చేసిన ఒక సర్కిల్ని ఇన్స్క్రైబ్ చేయగలిగితే ఆ సర్కిల్ యొక్క ఏరియా అని అడుగుతున్నారు అనమాట. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ సర్కిల్ అని అడుగుతున్నారు. సో వాట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఈజ్, ఈ సర్కిల్ ఎప్పుడైతే ఈ స్క్వేర్లో ఫిట్ అయిందో, సో ఫ్రమ్ దిస్ ఎండ్ టు దిస్ ఎండ్ నథింగ్ బట్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ విల్ బికమ్ ద డయామీటర్. సో డయామీటర్ కూడా 10 అవుతుంది అనమాట. ఎప్పుడైతే డయామీటర్ 10 అయిందో రేడియస్ 5 అవుతుంది అనమాట. 5 సెంటీమీటర్స్, ఇక్కడ సెంటీమీటర్స్ అని ఇచ్చారు మనకి, 5 సెంటీమీటర్స్ అవుతుంది. సో మనకి ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఏమవుతుంది అనమాట ఇప్పుడు, πr². అంటే πr అంటే 5 కదా, 5 స్క్వేర్ అంటే 25 కదా. అంటే π ఇంటూ 25 25 π అనమాట ఆన్సర్. చూడండి ఎంత క్విక్గా మనకు వచ్చిందో, 25 π సెంటీమీటర్ స్క్వేర్. దిస్ ఇస్ ద ఆన్సర్. సో సర్కిల్లో స్క్వేర్ కాబట్టి ఆ సర్కిల్ యొక్క డయామీటరే సైడ్ యొక్క సర్కిల్ యొక్క డయామీటర్ అండ్ స్క్వేర్ సైడ్ రెండు కూడా ఒకలాగా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఈ సందర్భంలో. సో ఇంకా రకరకాలుగా అడగచ్చు. నౌ నాట్ ఎట్ దిస్ పాయింట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దెమ్ ఇన్ అవర్ రెగ్యులర్ సెషన్స్. రైట్, 33rd బిట్ చూడండి.
వాట్ అబౌట్ 33rd బిట్? ఒక కోనికల్ టెంట్ ఉందంట. దెర్ ఇస్ ఎ కోనికల్ టెంట్. సో లెట్స్ డ్రా లైక్ దిస్. ఎస్, కోనికల్ టెంట్ ఉందంట. అండ్ ఈస్ 3 మీటర్. ద హైట్ ఆఫ్ ద కోనికల్ టెంట్ ఈస్ 3 meters. దాని హైట్ వచ్చేసి 3 meters అంట. ఓకే, బాగుంది. అండ్ ద రేడియస్ ఆఫ్ ఇట్స్ బేస్ ఇస్ 4 meters అట. బిగ్ టెంట్. ఓకే, 4 meters రేడియస్ అనమాట. దెన్ వాట్ ఈస్ ద స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ అని అడుగుతున్నారనమాట. ఎస్, కోన్ అనగానే మనం కొన్ని కీవర్డ్స్ గుర్తు చేసుకుంటాం. హైట్ అని, బేస్ రేడియస్ అని, స్లాంట్ హైట్ అని గుర్తు చేసుకుంటాం. హైట్ ఏమో 3 meters ఇచ్చారు, బేస్ రేడియస్ ఏమో 4 meters ఇచ్చారు. కాబట్టి వాట్ ఈస్ దిస్ స్లాంట్ హైట్? వెరీ ఈజీ. ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ కదా. సో ఆర్ స్క్వేర్ అంటే 4 square రేడియస్ అనమాట. హెచ్ స్క్వేర్ అంటే 3 square. సో 16 + 9 25. సో ఎల్ ఈజ్ square root of 25. L is equal to 5 meters. Very easy. Slant height 5 meters అనమాట. సో చూడండి, ఎంత మనం కాన్సెప్ట్స్ కరెక్ట్గా నేర్చుకుంటే మీరు 50కి 50 కూడా తెచ్చుకోవచ్చు మ్యాథమెటిక్స్లో. మ్యాథమెటిక్స్లో 50కి 50 వచ్చినాయి అంటే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ గుడ్ ర్యాంక్. లెస్ దాన్ 100 వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. రైట్, 34. లెట్ మీ డిస్కస్ అబౌట్ 34 bit. సో లెట్ మీ జూమ్ ఇట్ ఫర్ యూ. ఓకే, right, look here. What is this bit? If the radius of the base of a right circular cylinder is halved, that means half cheste, keeping the height same, then the ratio of the volume of the cylinder thus obtained to the volume of the original cylinder. So ఇక్కడ 2 cylinders తీసుకోవాలి మనం. ఓకే, let me take cylinder. See, first మనం ఒక సిలిండర్ తీసుకుందాం. దీనికి మనం సిలిండర్కి సంబంధించిన రేడియస్ లైక్ బేస్ రేడియస్ కింద వేద్దాం. బేస్ రేడియస్ ఆర్ అని, హైట్ హెచ్ అని అనుకుందాం. అప్పుడు దీని వాల్యూమ్ ఏమవుతుంది? ఓకే, πr² హెచ్ అవుతుంది ఒరిజినల్గా మామూలుది. ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద సిలిండర్ ఇస్ హాఫ్, బేస్ రేడియస్ హాఫ్ చేసి హైట్ అలాగే ఉంచారు. సో దే మెయింటైన్ ద సేమ్ హైట్ బట్ బేస్ రేడియస్ ఇస్ హాఫ్డ్. అంటే కొంచెం సన్నగా చేసేసారు అనమాట. ఫుల్ రేడియస్ లేకుండా ముందున్న రేడియస్లో హాఫ్ చేసేసి అదే హైట్ ఉంచారు. అంటే హైట్ రిమైండ్ సేమ్ బట్ రేడియస్ బికేమ్ r/2. ముందు దానికి సగం అయిపోయింది అనమాట. ఇప్పుడు వాల్యూమ్ ఎంత అవుద్ది అనమాట? ఒరిజినల్ ఫార్ములా ప్రకారం పై. సో బేస్ రేడియస్ ఇప్పుడు r/2 అయింది కదా. r/2 స్క్వేర్ ఇంటూ హెచ్. సో పై r²/4 ఇంటూ హెచ్. ఇప్పుడు ఇలా వచ్చిన కొత్త సిలిండర్కి పాత సిలిండర్కి వాల్యూమ్స్ రేషియో ఎంత అడుగుతున్నారంటే πr²h/4 ఇది కొత్త సిలిండర్. అండ్ దిస్ ఇస్ πr²h. సో మీరు πr²h క్యాన్సిల్ చేసినట్టు భావిస్తే మనకు 1/4:1 ఉంటుంది. 4 పెట్టి మల్టిప్లై చేసేస్తే మొత్తం ఈ రెండు టర్మ్స్ని 1:4 1:4 అనమాట వాల్యూమ్స్ రేషియో. అంటే కొత్త దానికన్నా అది 4 times ఎక్కువ ఉంటుంది అనమాట పాతది. సో వాల్యూమ్స్ గురించి నేర్చుకునేటప్పుడు మనం క్లియర్గా నేర్చుకుందాం. సో ఇలా చిన్న చిన్న ఫార్ములాస్ చూడండి. రేడియస్ హాఫ్ చేశారు కాబట్టి మనం ఆర్ని r/2 అన్నాం. ఒకళ్ళు డబుల్ చేశారంటే 2r అని తీసుకుందాం. ఒకవేళ హైట్ని అంటే h/2 అంటాం. సో ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా మనం కొన్ని ప్రాబ్లమ్స్ జనరేట్ చేసుకోవచ్చు. రైట్, లెట్ మీ గో టు 35th one. tan theta ఈజ్ ఈక్వల్ టు √3 అట. అయితే secant theta ఎంత అని అడుగుతున్నారు. సో tan theta ఈజ్ ఈక్వల్ టు √3 కాబట్టి tan theta ఈజ్ ఈక్వల్ టు కావాలంటే √3/1 అని రాయండి. సరదాగా రాసి ఒక డయాగ్రామ్ వేయండి. tan theta అంటే మీకు తెలుసు కదా, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో వాట్ అబౌట్ దిస్ వన్? ఇదేమవుతుంది? అదేమవుతుంది? √3² + 1² చేసి, అంటే వీటిని స్క్వేర్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట మనం ప్రతిసారి ఉపయోగిస్తున్నాం. సో 3 + 1 4 అవుతుంది. దానికి √2 అవుతుంది అనమాట ఇది. అంతే కదా, స్క్వేర్ చేసి మనం ఫైనల్గా స్క్వేర్ రూట్ చేయాలి. సో √3ని స్క్వేర్ చేశాను 3, 1 స్క్వేర్ చేసిన 1. సో 3 + 1 4, దానికి స్క్వేర్ రూట్ వేస్తాం, అది 2. నౌ secant theta. వాట్ ఈస్ secant theta? secant theta అనేది cos thetaకి రెసిప్రోకల్ అని అర్థం చేసుకోవాలి. cos thetaకి ఆపోజిట్ అని అర్థం చేసుకోవాలి. sin theta అంటే 1/2 అయ్యి cos theta అంటే 1/2 అయ్యేది. సో secant theta అంటున్నాం కాబట్టి 2/1 అంటే 2 అనమాట ఆన్సర్. 2 అనమాట. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెనీ వేస్ టు డూ. ఇంకా రకరకాలుగా చేయొచ్చు. సో 35th బిట్ tan theta ఇస్తే secant theta. ట్రిగ్నోమెట్రీ నుంచి కూడా మనం బిట్ చూస్తున్నాం. 36 చూడండి.
36. Oh, there is a chord of a circle of radius 6. సర్కిల్ ఉంది, సెంటర్ ఉంటుంది కదా, ఒక కార్డ్ ఉందంట. ఏ కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6, రేడియస్ 6 చేస్తున్న సర్కిల్, రేడియస్ 6 ఉన్న సర్కిల్లో ఒక కార్డ్ ఉంది. ఆ కార్డ్ అట సెంటర్ దగ్గర 60 degrees యాంగిల్ చేస్తుందట. దెన్ ద లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ ఈజ్, ఎప్పుడైతే 60 degrees చేస్తుందో, ఇది రేడియస్ ఎంత 6 కదా, ఇది 6 కదా, ఎప్పుడైతే 60 చేస్తుందో ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి. అంటే ఎందుకని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది అంటున్నానంటే, ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి కదా మరి. బికాస్ ఈ రెండు సైడ్స్ సమానమైనప్పుడు ఐ మీన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్లో దానికి ఆపోజిట్గా ఉన్న రెండు యాంగిల్స్ కూడా సమానంగా ఉండాలి కదా. అందుకని ఇది 60 అయింది, 60 పోగా ట్రయాంగిల్లో ఇంకా 120 ఉంది. ఆ 120ని మనం కింద షేర్ చేస్తే 60 అవుతుంది. సో వాట్ ఐ మీన్ ఈస్, ప్రతి యాంగిల్ కూడా 60 అయిపోద్ది. ఎప్పుడైతే ప్రతి యాంగిల్ 60 అయిందో అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయిపోద్ది. ఎప్పుడైతే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయిందో మూడు సైడ్స్ సమానం అనమాట. కాబట్టి ఇది కూడా 6 అవుతుంది అనమాట. That much quick analysis is required because we have very limited time. So 6 centimeters is the length of the cord, 36 bit, right? So don't worry, మనం explain చేసుకుందాం. Next 37 bit. 37 bit చూద్దామా? Right, 37 bit చూడండి. The value of tan 10, tan 15, tan 75, tan 80. సో ఇటువంటి సాధారణంగా either 1 or 0 అవుతుంటాయి మీకు ఆన్సర్స్. సో tan 80 is nothing but cot 10. Let me show you. tan 80 దేనికి సమానం అవుతుంది? cot 10కి సమానం అవుతుంది కదా, మనం నేర్చుకున్నాం కాంప్లిమెంటరీ యాంగిల్స్లో. tan 80, సో tan 90 మైనస్ ఏకి సమానం. tan 90 మైనస్ ఏ cot ఏ అనుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని tan 90 మైనస్ 10 అని రాయొచ్చు కదా, tan 80ని. సో ఆ విధంగా tan 90 మైనస్ ఏ ఉంటే cot 10 అని మనం రాయొచ్చు. సో ఎందుకు అవన్నీ మనకి? సో tan 80 ఉంది కాబట్టి ఆ tan 80ని మనం ఎలా రీప్లేస్ చేయొచ్చు, దేనికి సమానం అవుద్దంటే cot 10కి సమానం అవుతుంది. అలాగే tan 75 దేనికి సమానం అవుద్దంటే cot 15కి సమానం అవుతుంది. సో ఈ ఈ సెట్ని పక్కన పెట్టేసి ఈ సెట్ని cot 15, cot 10 అని రాసాం. సో tan 10 ఇంటూ cot 10 1 అవుతుంది, tan 15 ఇంటూ cot 15 1 అవుతుంది. సో మొత్తం మీద ఓవరాల్గా 1 అవుతుంది అనమాట. So we're going to see them in detail later. And what about 38 bit? 38 bit చూడండి. tan theta plus cot theta is equal to 5 అట. అయితే tan theta ఇంటూ cot theta ఎంత అని అడుగుతున్నారు. tan square theta plus cot square theta ఎంత అని అడుగుతున్నారు. సో ఎప్పుడైతే tan theta ఇంటూ cot theta is equal to 5 అయిందో మనం స్క్వేర్ చేసామనుకోండి బోత్ సైడ్స్. సో వీ కెన్ గెట్ tan theta plus cot theta whole square is equal to cot theta. ఓకే, 25 మనం స్క్వేర్ చేసాం కదా, a ప్లస్ బి హోల్ స్క్వేర్ మోడ్లో ఉంది కదా. tan స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 tan థీటా ఇంటూ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 25. సో ఈ tan థీటా ఇంటూ కాట్ థీటా ఏమవుతుందంటే 1 అవుతుంది అనమాట. సో మనకు కావాల్సిందేమో tan స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా కావాలి. సో దాన్ని అట్లా ఉంచి tan స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటాని అలా ఉంచి ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 25. సో 23 అవుతుంది. 2 8 వెళ్తుంది, 25 మైనస్ 2 ఏమవుతుందంటే 23 అవుతుంది అనమాట. గుడ్. సో ట్రై టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. సో మీకు దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ ఎగ్జామ్ ఆఫ్టర్ 10th, పర్హాప్స్ ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి మీరు బాగా రాయాలన్నమాట. 39 చూడండి. 39 కూడా అలాంటిదే, ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ, రైట్? ఇక్కడ కూడా నేను సేమ్ అదే టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ చేశానంటే కాస్ సైన్, ఇక్కడ దీన్ని కాస్ 54ని, లేకపోతే ఇక్కడ సెకండ్ పార్ట్ చూడండి, సైన్ 36ని మనం కాస్ 54 అని రాయొచ్చు. ఇది కాస్ 54 కదా, జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే అక్కడ 36 54కి బ్యాలెన్స్ అవుద్ది అనమాట, 90 అవ్వాలన్నమాట. సో సైన్ ఉంటే కాస్ అవుద్ది, కాస్ ఉంటే సైన్ అవుద్ది. కాబట్టి సైన్ 36 ఉంటే కాస్ 54 అని రాస్తాం అనమాట. సో దాట్స్ ద లాజిక్. సో ఇక్కడ సైన్ 36ని ఏమని మార్చుకోవచ్చు అంటే మనం సైన్ 36ని మనం కాస్ 54 అని మార్చవచ్చు. అలాగే సైన్ 54ని ఏమని మార్చచ్చు అంటే కాస్ 36 అని మార్చచ్చు. సో ఇటువైపు కూడా కాస్ 54 కాస్ 36 అయిపోయింది, ఇటువైపు కూడా సేమ్ దీనికి లాగా వచ్చింది. కాబట్టి దిస్ మైనస్ దిస్ బికమ్స్ 0. సో యూ కెన్ క్విక్లీ ఆన్సర్ దట్. రైట్. 40th bit. If two towers of heights h1 and h2
subtend angles 60 degrees and 30 degrees at the midpoint of a line segment joining their feet, then the ratios of the heights. సో ఒక ఒక టవర్ ఉంది, సరిగ్గా మిడ్ పాయింట్లో ఉంది. సో ఇఫ్ టవర్స్ ఆఫ్ హైట్స్ H1 H2 రెండు ఉన్నాయి, subtend angles of 60 and 30 respectively at the midpoint of the line segment joining their feet. So let me draw like this. For example, ఇటు ఒక టవర్ ఉంది, ఇటు ఒక టవర్ ఉంది, ఒకటి చిన్నది ఒకటి పెద్దది అనుకుందాం, ఏమో మనకు తెలియదు. సరిగ్గా మిడ్ పాయింట్లో చూస్తున్నాడు, ఒకటేమో 60 degrees అట, 60 degrees యాంగిల్ చేస్తుందట, ఇంకోటేమో 30 degrees యాంగిల్ చేస్తుందట. అయితే ఇది H1 అనుకుందాం, ఇది H2 అనుకుందాం, బికాస్ 60 ఫస్ట్ ఇచ్చారు కదా అందుకని. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ H1 is to H2? మనం ఈ మిడ్ పాయింట్లో ఉంది కాబట్టి ఇది ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎక్స్ అవుతుంది అనమాట. కీప్ ఇన్ మైండ్ బికాస్ వీఆర్ ఇన్ ద మిడ్ పాయింట్, బోత్ టవర్స్ ఆర్ ఎట్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ అస్. సో ఇక్కడ మనం tan 60 తీసుకున్నాం అనుకోండి, H1/x, H1/x. సో tan 60 is equal to H1/x కాబట్టి tan 60 అంటే √3 అని తెలుసు కదా, √3 is equal to H1/x. సో H1 is equal to √3x. ఓకే, ఈ x ఇలా తీసుకొచ్చాం, H1 is equal to √3x. అదే వర్క్ ఇక్కడ కూడా చేసామంటే మనం tan 30 is equal to H2/x. సో 1/√3 is equal to H2/x. సో x is equal to H2 is equal to H2 నుంచి ఈ xని మనం ఎలా తీసుకొచ్చామంటే x/√3. సో మనకి ఇప్పుడు H1 is to H2 కావాలి, హైట్స్ రేషియో కావాలి. సో H1 is to H2 is equal to అంటే √3x is to 1/√3x. ఓకే, x/√3 అన్న దీన్ని 1/√3x అని రాయొచ్చు పక్కన. సో x క్యాన్సిల్ చేసేస్తే మనకి √3 is to 1/√3, √3 is to 1/√3. సో మనం √3 చేత మల్టిప్లై చేసాం అనుకోండి బోత్ సైడ్స్, √3 into √3 3 అవుతుంది, 1/√3 into √3 క్యాన్సిల్ అయ్యి 1, 3 is to 1 అవుతుంది అనమాట. సో 3 is to 1 is the రేషియో. చూడండి, √3 is to 1/√3 వచ్చింది. ఇలాంటి సింపుల్ క్యాలిక్యులేషన్స్ మీకు చాలా జాగ్రత్తగా రావాలి. సో √3 is to 1/√3 వచ్చింది. సో ఇది నార్మల్ నెంబర్గా మార్చాలంటే, నార్మల్ సిచ్యువేషన్లో మార్చాలంటే మనం బోత్ సైడ్స్ ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు మనం. కాబట్టి √3 చేత మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే √3 into √3 3 అవుతుంది. ఇక్కడ √3 చేత మల్టిప్లై చేసినప్పుడు ఇది క్యాన్సిల్ అయ్యి 1 అవుతుంది అనమాట, 3 is to 1. రైట్, అలాంటి టెక్నిక్స్ కూడా మీరు నేర్చుకుందరు. కానీ 41 చేద్దాం చూడండి. సో 41లో ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ అండ్ డిప్రెషన్ ఆఫ్ ద టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ఎ లైట్ హౌస్ from the top of a 60-meter high building are 30 degrees and 60 degrees respectively. Then the difference between the heights of the lighthouse and building. సో ఒక లైట్ హౌస్ని చూస్తున్నారు, ఇలా లైట్ హౌస్ని చూస్తున్నారు, 60-meter హై బిల్డింగ్ని చూస్తున్నారు. సో ఓకే, ఈ టాప్ దగ్గర నుండి చూస్తున్నారు, ఈ లైట్ హౌస్ టాప్నేమో 30 degrees యాంగిల్లో చూశారు. సో ఇక్కడ నేను ఒక హారిజాంటల్ లైన్ గీస్తాను. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇస్ 30 degrees అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ బాటమ్ని కూడా చూస్తున్నారు, లైట్ హౌస్ ఎక్కడ బేస్ అయిందో అక్కడ చూస్తున్నారు, అదేమో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇస్ 60 degrees. సో ఇక్కడ అడుగుతున్నారు ఈ లైట్ హౌస్కి ఈ బిల్డింగ్కి హైట్స్ డిఫరెన్స్ ఎంత. ఆల్రెడీ బిల్డింగ్ హైట్ మనకు తెలుసు 60 meter అని. సో ఆల్ వీ నీడ్ టు నో ఇస్ దిస్ హైట్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ చిన్న పీస్ తెలిస్తే చాలు మనకి, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఫర్ దట్ నేను ఏం చేస్తున్నానంటే, సో ఇది ఈ కాన్సెప్ట్, ఐ మీన్ ఈ లైట్ హౌస్కి బిల్డింగ్కి మధ్యలో ఉన్న హారిజాంటల్ డిస్టెన్స్ చూడటానికి నేను ట్రై చేస్తున్నాను. చూడండి, tan 60 ఈజ్ ఈక్వల్ టు, మనం ఇది x అనుకున్నాం అనుకోండి, tan 60 ఈజ్ ఈక్వల్ టు మనకి ఆపోజిట్ సైడ్ బై సైడ్ అని తెలుసు కదా, 60/x. సో √3 ఈజ్ ఈక్వల్ టు 60/x. దెర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 60/√3. సో x ఇక్కడికి √3 ఇక్కడికి తీసుకురండి, 60/√3. సో 60/√3 మనం సింప్లిఫై చేస్తే మనం √3 పెట్టి పైన కింద మల్టిప్లై చేస్తాం అనుకోండి, లేకపోతే పోనీ ఎట్లా చేసినా పర్లేదు, 60 √3 into √3 అంటే 3. సో 3 క్యాన్సిల్ అయితే 20. సో 20 √3 అనమాట ఈ డిస్టెన్స్ 20 √3 అనమాట, దిస్ వన్. సో ఈ 20 √3ని బేస్ చేసుకుని నేను నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ tan 30 ఉపయోగించి ఈ x కనుక్కోవడానికి ట్రై చేస్తాను అనమాట. సో యూజింగ్ దాట్
See how I'm doing, right? Observe me. So tan 30 పైన ఉన్న ట్రయాంగిల్ నుంచి అనమాట. tan 30 is equal to x by 20 root 3. Okay, tan 30 అంటే 1 by root 3. 1 by root 3 is equal to x by 20 root 3. సో 20 root 3 ఇక్కడ తీసుకొచ్చారు అనుకోండి. సో x is equal to 20 root 3 by root 3. సో root 3 క్యాన్సిల్. 20 మీటర్స్ అనమాట డిఫరెన్స్ అంతే ఇది. సో మొత్తం మీద లైట్ హౌస్ యొక్క హైట్ ఎంతంటే 80 మీటర్స్ అనమాట. సో క్వశ్చన్ ఏమడుతున్నారు జాబ్ చోట్ల ఇక్కడ లైట్ హౌస్కి బిల్డింగ్కి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు హైట్స్లో. సో వీ నీడ్ టు టెల్ దిస్ వన్ ఓన్లీ. సో కేర్ఫుల్గా ఉంటే మనం చక్కగా ఆన్సర్ చేయొచ్చు, రైట్? లెట్ మీ మూవ్. కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే మీకు బాగా అర్థం అవ్వాలని. ఓకే, 42 చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్. సో ఒక ఈవెంట్, ఏదైనా ఈవెంట్ అనేది 0 నుంచి 1 వరకు ఉంటుందని మనకు తెలుసు. 0 less than or equal to ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ less than or equal to 1 అని తెలుసు. అంటే ఇట్స్ నథింగ్ బట్ లాంగ్వేజ్ ఆఫ్ ఇంపాసిబుల్, పాసిబుల్. ఇంపాసిబుల్ 0, ష్యూర్ అంటే 1. ఆ మధ్యలో 50-50 ఛాన్స్లు అన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి లీస్ట్ వాల్యూ 0, మ్యాక్స్ వాల్యూ 1. కాబట్టి ఏదైతే ఆ రేంజ్లో లేకుండా ఉందో దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో 0 ఎస్ ప్రాబిలిటీ అవ్వచ్చు, 4/5 అవ్వచ్చు, 1 కన్నా చిన్నది కదా, 1 అవ్వచ్చు ష్యూర్ ఈవెంట్. ఈ 5/4 అనేది 1 దాటి ఉంటుంది కాబట్టి ఇట్ కెనాట్ బి ద ప్రాబబిలిటీ. చూడండి హౌ సింపుల్ ఇట్ ఈస్. సో ఇఫ్ యూ ఎంటర్ విత్ ఎ గుడ్ ర్యాంక్ యూ విల్ గెట్ గుడ్ రెస్పెక్ట్. సో మంచి ర్యాంక్ వచ్చి మీరు ఎంటర్ అయితే మంచి రెస్పెక్ట్ ఉంటుంది. మీ వే ఆఫ్ లెర్నింగ్ కూడా మారుతుంది అనమాట. సో ట్రై టు గెట్ గుడ్ ర్యాంక్, రైట్? సో నెక్స్ట్, if one card is drawn at random from a well shuffled pack of 52 playing cards, then the probability of getting a non-face card. Yes, face cards ఇవన్నీ మీరు చాలా ఎక్కువ చేసి ఉంటారు, రైట్? మనకి కింగ్, క్వీన్, జాకీస్ ఉంటాయి కదా ప్రతి సెట్లోనూ. సో 4 3 12 ఉంటాయి ఫేస్ కార్డ్స్. సో 52లో ఈ 12 పోగా మనకి 40 ఉంటాయి. సో 40 out of 52 ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్, ఒక ఫేస్ కార్డ్ కాకుండా ఉండడానికి. సో దీన్ని మీరు సింప్లిఫై చేస్తే 4 10s 4 13s. సో 10/13 ఈజ్ యువర్ ఆన్సర్. యూఆర్ వెరీ మచ్ ఫెమిలియర్ విత్ దిస్, రైట్? బాగా చేస్తున్నారు కదా, అందుకని. 44 చూడండి. A lot consists of 144 ball pens. 144 ball pens ఉన్నాయంట. of which 20 are defective. మళ్ళీ ఈ 144 ప్యాకెట్లో ఒక ప్యాకెట్ 144 ఉన్నాయన్నమాట. 12 డజన్లు ఉన్నాయన్నమాట ప్యాకెట్. డజన్ 12 ప్యాకెట్లు పెట్టేశారు. ఇందులో 20 ఆర్ డిఫెక్టివ్ అట. అంటే మంచివి ఎన్ని ఉన్నాయంటే మనకి 124 ఉన్నాయన్నమాట మంచివి. 124 20 పోగా. సో we don't know it, they are all mixed in the packet. Rafia will buy a pen if it is good but will not buy if it is defective. So the shopkeeper draws one pen at random and gives to her. The probability that she will buy that pen. సో అందులో ఒక పెన్ను రఫియా అనే అమ్మాయి వెళ్ళి కొనడానికి ఎంత ఛాన్స్ ఉంది? మంచి పెన్ అయితే కొంటుంది, ఇలా తీసి చెక్ చేస్తుంది. ఒకవేళ క్లిక్ పెన్ అనుకోండి, ఇలా ఆపరేషన్ బాగుందో లేదు చూస్తుంది, లేదా రాసి చూస్తుంది, సరిగ్గా రాయట్లేదు అంకుల్ వేరేట్ ఇవ్వని అంటే, ఏదైనా డిఫెక్టివ్ పెన్ వస్తే. సో అలా తను కొనడానికి ఎంత ఛాన్స్ ఉంది? ద ప్రాబిలిటీ దట్ షీ విల్ బై దట్ పెన్. కొనడానికి ఛాన్స్ ఉందంటే మంచి పెన్ అయి ఉండాలి. మంచి పెన్ అయి ఉండాలంటే 124లో 1 ఆఫ్ దెమ్ అయి ఉండాలి. కాబట్టి 144 out of 140 చాలా ఎక్కువ ఛాన్స్. 124 ఉన్నాయిగా, 20 ఉన్నాయి ఆ లాట్లో. బట్ ఎనీవే కొనడానికి ఎంత ఛాన్స్ ఉందంటే 124/144 అనమాట. కాబట్టి దీన్ని మనం సింప్లిఫై చేసామనుకోండి, పోనీ మీకు 2 టేబుల్ తీసుకోండి, 262s 272s, రైట్? అండ్ 231s 236. సో ఫర్ ఎవ్రీ 36 31 ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. For every 36 you have 31 chances of buying it. A bag, 45th one. A bag contains 3 red balls, 5 black balls. If a ball is drawn at random from the bag, so then the probability of getting a red ball is. So ఇక్కడ ఒక బ్యాగ్లో there is a bag. Okay, there is a bag like this. ఈ బ్యాగ్లో 3 red balls ఉన్నాయంట. So let me draw 3 red balls and 5 black balls. Okay, I can't draw the black ball, but anyway I'll show you white. In ఉన్నాయి black balls 5 ఉన్నాయి. 1 2 3 4 5. So all in all this bag contains 8 balls.
సో వెల్ షఫుల్డ్ బాగా కలిపారు. ఇప్పుడు అందులోంచి మనం ఒక బాల్ తీస్తే అది రెడ్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? రెడ్ 3 ఉన్నాయి కదా, 3 ఫేవరబుల్గా ఉన్నాయి అవుట్ ఆఫ్ 8. సో 3/8. వెరీ ఈజీ రైట్. 46th వన్ ద మీన్. చూడండి స్టాటిస్టిక్స్లోకి వస్తారు, ప్రాబిలిటీలో స్టాట్స్ అన్నీ మన లెసన్స్లోనే ఉంటాయి అనమాట అన్నీ కూడా. ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇస్ 15, దెన్ ద వాల్యూ ఆఫ్ వై. ఎప్పుడైతే మీన్ మనం అన్నామో ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేయాలి మనం. సో 5 into 6, 5లు 6 ఉన్నాయి అంటే 5 6లు 30. ఓకే, 5లు ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ, 5లు ఎన్ని ఉన్నాయి? ఓకే, ఐ షో యూ లైక్ దిస్. జస్ట్ లెట్ మీ లిఫ్ట్ ఇట్ అప్ ఫర్ యూ. ఎస్, దేర్ ఇట్ ఈస్. see carefully. సో 5s ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి, 5 6 ఉన్నాయి. సో 5 6లు 30 టోటల్ అయింది అక్కడికి. అలా ప్రతిదీ 10 8s 80, 15 6 90. ఇది 20 వైస్ అంటే 20y అలా పక్కన పెడదాం. 25 5s 125. సో ఇవి ఫర్ ఎగ్జాంపుల్ 25 వచ్చిన 5 ఉన్నాయి అనుకోండి, 25 5s 125 దిగా టోటల్ అట్లా అనమాట. సో ఎన్ని ఉన్నాయి? ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది? 6 + 8 14, 14 + 6 20, 20 + 5 25. ఈ 25కి y కలుపుతాం. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేద్దాం. సో 30 0 5. ఓకేనా? ఐఎమ్ యాడింగ్ 30 80 90 125. చూడండి 5 3 8 11 11 9 20 22 325 ప్లస్ 20y. సో 325 ప్లస్ 20y ఈ టోటల్ మొత్తం. అండ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? ఫ్రీక్వెన్సీస్ ఎన్ని ఉన్నాయి మనకి? 25 + y. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేస్తే మనకి యావరేజ్ వస్తుంది తెలుసు కదా, కానీ యావరేజ్ ఎంత అని ఇచ్చారంటే 15 అని ఇచ్చారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇట్ లుక్స్ ఎ బిగ్ సమ్, దో ఈజీ బట్ ఇట్స్ లుక్ బిగ్. సో 15. సో మనం ఈ 15 చేత మల్టిప్లై చేద్దాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 325 + 20y = 15 × 25 + y. సో 15 25 15 5 75 375. ఓకే, ప్లస్ 15y. ఓకే, 15y y లోపలికి వెళ్ళింది. సో y ఇలా తీసుకురండి. 20y మైనస్ 15y అంటే 15y ఇలా తీసుకొచ్చాం ఇటు పక్కే. 325 ఇలా తీసుకొచ్చేద్దాం. 375 మైనస్ 325. సో 5y = 50, y = 10 అని అర్థం అవుతుంది. 5 10s 10 కదా, అందుకని y వాల్యూ 10 అనమాట. చేద్దాం. నేను జస్ట్ మీకు మోడల్ పేపర్ చెప్తున్నానని కొంచెం క్విక్గా మీకు నేను చెప్తున్నాను. మనకి ఈ స్టాటిస్టిక్స్ లెసన్ చూసినప్పుడు మనం క్లియర్గా స్లోగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో అలా ఆన్సరు మ్యాథమెటిక్స్ ఎంజాయ్ చేసేవారికి వస్తే చాలా ఎంజాయ్ చేస్తారనమాట. రైట్. 47th వన్ చూడండి, ఇక్కడ ఒక ఎక్సలెంట్ రిలేషన్ ఉంటుంది అనమాట. మీన్ మీడియన్ మోడ్కి ఒక ఎక్సలెంట్ రిలేషన్ ఉంటుంది అనమాట. ఏంటంటే మీన్ మైనస్ మోడ్ అంటే ఈ డిఫరెన్స్ = 3 × మీన్ మైనస్ మీడియన్ అని ఒక ఫార్ములా ఉంటుంది, నేర్చుకుందరి అనేది. సో మీన్ మీడియన్ మోడ్ మధ్య ఒక ఫార్ములా సెట్ అవుద్ది అనమాట. మీన్ మైనస్ మోడ్ = 3 times మీన్ మైనస్ మీడియన్. మీరు గుర్తుపెట్టుకుందరి కానీ అది. సో ఇప్పుడు అదే అంటున్నారు అనమాట. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోడ్ అండ్ మీన్కి డిఫరెన్స్ కనుక k times ద డిఫరెన్స్ బిట్వీన్ మీడియన్ అండ్ మీన్ అయితే k వాల్యూ ఎంత? సో k times ఈ 3 అనమాట k వాల్యూ. సో దాట్ ఈస్ ద ఆన్సర్. 3 times ఫార్ములాలో ఉన్న 3నే k times అని ఇచ్చారనమాట. సో డిఫరెన్స్ బిట్వీన్ మోడ్ అండ్ మీన్, ఇదిగో మోడ్కి మీన్కి డిఫరెన్స్. ఎన్ని టైమ్స్ అట్ డిఫరెన్స్ బిట్వీన్ మీడియన్ అండ్ మీన్కి డిఫరెన్స్ ఎన్ని టైమ్స్? 3 times. k times అట. k వాల్యూ ఎంత అనమాట? 3 అనమాట దాని బిట్ ఆన్సర్. ఓకే, రైట్. లెట్ us discuss it later. What is the median of the first 10 prime numbers? What is the median of first 10 prime numbers? So we must be able to write 10 prime numbers. 2 3 5 7 11, not 9. Okay, 13 17 19. In రాసించండి. 1 2 3 4 5 6 7 8 19 తర్వాత 23 తర్వాత 29. ఓకే, నాట్ 24, నాట్ 25, నాట్ 26, నాట్ 27, నాట్ 28, 29. ఇవన్నీ ఫస్ట్
10 ప్రైమ్ నెంబర్స్ అనమాట. సో ఈ 10 ప్రైమ్ నెంబర్స్ని మనం వర్స్లో పెట్టాం. ఓకే, ఆల్రెడీ వర్స్లో వేస్తాం. మధ్యలోది ఏం కావాలి, 10 ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏంటంటే 5, 6 మీడియన్ అవుతాయి. 5, 6 ప్లేస్లో, ఎందుకంటే ఈవెన్ నెంబర్లో ఉన్నాయి కదా. సో 5, 6 ప్లేస్లో అంటే 11, 13 మీడియన్ ప్లేస్లో ఉంటాయి, మీడియన్ అబ్జర్వేషన్స్ అవుతాయి. కాబట్టి 11ని 13ని మనం యావరేజ్ తీసుకుంటే 24/2 12 అవుతుంది అనమాట. 12 అవుతుంది 10 ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ యొక్క మీడియన్. సో మీడియన్ అనగానే మనం ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలి. ప్రస్తుతానికి మనం ఈ బిట్ని ఇలా ఆపుదాం. నెక్స్ట్ 49th బిట్. 49th బిట్ చూడండి. ఫర్ ద గివెన్ డేటా 50 అబ్జర్వేషన్స్, ద లెస్ దెన్ ఒజివ్ అండ్ ద మోర్ దెన్ ఒజివ్ ఇంటర్సెక్ట్ ఎట్ ద పాయింట్. సో మనం కర్వ్స్ గీసాం స్టాటిస్టిక్స్లో ఇలాగా. లెస్ దెన్ ఒజివ్ ఇలా గీసాం, మోర్ దెన్ ఒజివ్ పైనుంచి గీసాం. సో అవి రెండు ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయంటే ఎక్కడంటే 15.5, 20 దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయంట. అయితే మీడియన్ ఏమవుతుంది, ఆ మీడియన్ ఇలా మనం ఎక్స్ మీద మనం ఒక ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్, ఒక పర్పెండిక్యులర్ లైన్ గీస్తే అది ఎక్కడ కట్ చేస్తుందో అదే మీడియన్ అన్నాం. అది ఏంటంటే ఎక్స్ కోఆర్డినేట్ అనమాట. అది ఎక్స్ కోఆర్డినేట్. ఈ డిస్టెన్స్ హారిజంటల్ డిస్టెన్స్ కదా, వై యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, 15.5 ఏమవుతుందంటే 15.5 డేటా యొక్క మీడియన్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ కదా, ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ అనగానే 15.5, 0 ఉంటుంది దాని కింద తీసుకొస్తే. సో 15.5. సో ద లాస్ట్ వన్ ఫర్ దిస్ మ్యాథమెటిక్స్ పార్ట్. సో లెట్ మీ షో యూ. ఇక్కడ ఒక డేటా ఇచ్చాడు. వాట్ ఈస్ ద మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ ఏంటని అడుగుతున్నాడు ఈ డిస్ట్రిబ్యూషన్కి. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అబ్జర్వ్ చేస్తే మీరు లెస్ దాన్ 10, లెస్ దాన్ 20 అంటున్నారు కాబట్టి లెస్ దాన్ 10 అంటే 0 నుంచి స్టార్ట్ చేద్దాం. 0 నుంచి 10 3 మంది ఉన్నారనమాట. లెస్ దాన్ 20 అంటే 10 to 20 కదా, అక్కడికి 12 అయిపోయారు అంటే 9 ఎక్సెస్ వచ్చేసారు. ఆ 9 ఇక్కడ వేస్తాం అనమాట మనం. ఇక లెస్ దాన్ 30 అంటే 20 to 30, ఈ 12 నుంచి 27కి వెళ్ళిపోయారు కదా అంటే 15 యాడ్ అయ్యారు అనమాట. చూడండి సరిపోద్ది అనమాట. 3, 9, 12, 12, 15, 27 ఈ 3 యాడ్ చేస్తే 27 వస్తుంది అనమాట. సో 30 to 40, 30 లెస్ దాన్ 30, 27 తీసుకున్నాం. 30 to 40 వచ్చేసరికి 27 కాస్త 57 అయిపోయారు అంటే 30 మంది పెరిగారు అనమాట. సో 40 to 50, లెస్ దాన్ 50 75 అన్నారు. 57 నుంచి 75 వెళ్ళింది కాబట్టి ఒక 18 పెరిగింది అనమాట. సో 50 నుంచి 60, 60 నుంచి తక్కువ అన్నారు కదా, 80, 75 నుంచి 80 అయింది కాబట్టి సో 5 అనమాట. ఇలా మనం ఫ్రీక్వెన్సీని ఎక్స్ట్రాక్ట్ చేయగలగాలన్నమాట. సో ఇందులో ఏదైతే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉందో ఆటోమేటిక్గా అది మోడల్ క్లాస్. 30 మంది ఉన్నారు ఇక్కడ 30 to 40లో, కాబట్టి ఈ 30 to 40 మోడల్ క్లాస్ అవుతుంది అనమాట. 30 to 40 అనేది మోడల్ క్లాస్ అవుతుంది. ఓకే, ఆల్ దీస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్. మీకు అర్థమయ్యే భాషలో చక్కగా స్లోగా చెప్పుకుందాం. సో బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ మీరు ఏపీ పాలిసెట్కి ప్రిపేర్ అయినా, ఏపీ ఆర్జేసీ సెట్కి ప్రిపేర్ అయినా, లేదు ఇంకా ఏదైనా ముందు ఫండమెంటల్గా మీరు స్ట్రాంగ్ అవ్వాలన్నా, మీరు రాబోయే ఇంటర్మీడియట్లో లేదా పాలిటెక్నికల్ ఇంజనీరింగ్లో కూడా ఫస్ట్ ఇయర్లో మీకు మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో వీటన్నిటికీ ఈ ఫండమెంటల్స్ మీకు ఉపయోగపడతాయి. సో లెర్నింగ్ ఈజ్ అ వెరీ యూస్ఫుల్ థింగ్. అది ఒక పర్పస్కి ఉపయోగపడక్కర్లేదు, ఎక్కడైనా ఉపయోగపడచ్చు అనమాట. కాబట్టి కీప్ లెర్నింగ్, రైట్?